రజనీ గారు, ఈరోజు ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియల్లో కూడా మీరు పాల్గొన్నారు. అక్కడ వచ్చినటువంటి జనం ఆయన మీద కురిపించేటటువంటి ఆ ప్రేమ కానీ, అభిమానం కానీ, ఆయనకి దక్కినటువంటి గౌరవం కానీ, ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ ఏమనిపించాయి మీకు ఇవన్నీ? సార్, ముఖ్యంగా ఇవాళ రోజు పచ్చ మీడియా ఎంత దారుణంగా ఉందంటే, ముద్రగడ పద్మనాభ రెడ్డి గారి గురించి పలుమార్లు మాట్లాడేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సింది ఏంటంటే, వారి పార్టీ ఉన్నప్పుడు ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే ఎన్టీ రామారావు గారు ముచ్చటపడి లేకపోతే అనుభవజ్ఞుడని భావించో మరి ఇతనికి మంత్రి పదవి ఇచ్చినారు. ఆ మంత్రి పదవిని కూడా ఎడంకాలతో తన్ని కాపునాడుకి ఆ రోజు రంగా గారి మరణానంతరం ఆయన ఆ పదవిలోంచి పక్కకు వచ్చి మరి ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లారు. అంటే ఈ రోజు ఇచ్చిన మాట మీద నిలబడడం అనేది ఆయన తర్వాతే. అంటే మరి రెడ్డి గారు అంటారుగా అంటే, అవునండి, మా వాళ్ళు మాట మీద నిలబడతారండి. మరొకసారి ముద్రగడ పద్మనాభ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి, తెలియకపోతే నేర్చుకోండి అనే ఒక పదాన్ని చెప్పాలండి. ఇందాకటి రోజు కూడా నాదెండ్ల మనోహర్ గారు ఒక మీటింగ్ లో సంబోధిస్తూ ఆయన్ని పార్టీలోకి పిలుద్దాం అనుకున్నాం, గవర్నర్ పదవి ఇద్దాం అనుకున్నాం కూటమిలో అన్నారండి. జనసేన నుంచా బీజేపీ నుంచా అంటే అసలు అర్థం కావట్లేదండి. ఆయన అప్పటికే లెటర్ రిలీజ్ చేసే ముందు అన్నారట, ఇది స్వయంగా వారి భార్య వారి కుమారుడు నాకు చెప్పారండి. బీజేపీకి నన్ను అమ్మేద్దాం అనుకున్నాడండి. ఆయన పెత్తనం లేనప్పుడు ఎందుకండి పార్టీ నన్ను పిలుద్దాం అనుకున్నారు కదా, మరి అనుకున్నప్పుడు చంద్రబాబు గారితో సంప్రదించాలి కదా. ఆయన ఒప్పుకోడు కదా, ఆయన నా ఇంటి మీద దాడులు చేపించారు కదా, నా భార్యని లకారంతో బూతులు తిట్టించారు కదా, మరి ఆయన అడగకుండా నన్ను ఎందుకు పిలుస్తున్నారండి? సరే ఆయన రమ్మన్నారు కదా, వద్దాం అనుకుంటే బీజేపీ నుంచి పదవి ఇచ్చేది ఏంటండి? అంటే ఆయన పార్టీ నుంచి ఆయన పదవి కూడా ఇచ్చే అధికారం ఆయనకి లేదా? మరి పార్టీ అయింది కదండి. ఆయన పార్టీలో ఆయన అధికారం లేనప్పుడు మరి పార్టీ అధినేత ఆయన అండి, లేకపోతే కూటమిలో టీడీపీ అండి అని స్వయంగా ఆయన కొన్ని లెటర్ల రూపంలో కూడా రాసినారటండి. మాకు తెలియలా, నిజంగా గవర్నర్ పదవి ఇచ్చి ఆయన సముచిత స్థానంలో కూర్చోబెడతారేమో అనుకున్నాను, కానీ అది బీజేపీ అకౌంట్ లో ఇద్దాం అనుకున్నారని మరి ఏనందుకు వాడిని పిలవడం? ఆ కూటమిలో టీడీపీ వాళ్ళు ఒప్పుకుంటారండి? ఫస్ట్ మీడియా హరిరామయ్య జోగే గారిని కానీ ముద్రగడ గారిని కానీ కుల ద్రోహిగా చిత్రీకరించడానికి వారు పడే తాపత్రయం బహుశా ఎందుకో కనీసం వారికైనా తెలియాలండి. రైట్. ఆ రోజుల్లో కూడా 2016లో కాపు ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో కూడా ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్గా నిలబడలేదు. నేను అసలు దాని గురించి మాట్లాడనని తప్పించుకున్నటువంటి వ్యక్తి. ఇదే చిరంజీవి గారు వెళ్ళారు, ఇదే దాసనారాయణరావు గారు వెళ్ళడానికి ప్రయత్నించారు. వీళ్ళంతా మద్దతు పలికిన వాళ్ళని మనం చూసాము. ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సపోర్ట్గా నిలబడలేకపోయారు? సార్, అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ముద్రగడ గారికి లేకపోతే కాపులకి ఆయనకి ఎప్పుడు కాంటాక్టే లేదండి. ఎప్పుడైతే ఆయన జనసేన పెట్టాడో కులంలో ఒకడన్నా బయటకు వస్తున్నాడు, చిరంజీవి గారి తర్వాత మళ్ళీ కులంలో ఒకడు నిలబడతాడేమో, రాజ్యాధికారం వైపు పయనిస్తాడేమో, నేను ముఖ్యమంత్రి అవుతానంటే కులం నెత్తినేసుకుంది, కానీ ఆయన ఎప్పుడు కడు దూరంగానే ఉన్నాడండి. లేకపోతే అంత ఉద్యమంలో యువరాజ్యం నడిపిన ఆయన, ఆ యువరాజ్యంలో ముద్రగడ పద్మనాభం గారు కూడా కాపుల్లో ఒక వ్యక్తే కదా. ఆయనకి ఇబ్బంది జరిగినప్పుడు దాసర్ నారాయణరావు గారు పిలిస్తే వీళ్ళందరూ పరిగెట్టుకుంటూ వచ్చినారండి. వచ్చి మాట్లాడిన తర్వాత మీరు ఎక్కడన్నా స్పందిస్తాడేమో అనుకుంటే మీరు ఒకటి గమనించండి, రంగా గారి ఇంట్లో కాఫీ ఇచ్చాడా, టీ ఇచ్చాడా? అది ఆయన అసలు ఎవరింటికి పోడు, ఆయనకి థ్రెట్ ఉంది, మరి అది ఎలా సాధ్యమైందో, ఏ ఇంట్లో టీ ఇచ్చాడో, ఏ ఇంట్లో కాఫీ ఇచ్చాడో ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఆయన చనిపోయినప్పుడు కూడా ఎప్పుడు వీళ్ళు రాలేదండి. అంటే రంగా గారు చనిపోయినప్పుడు రాలేదు, ముద్రగడ గారు చనిపోయినప్పుడు కూడా ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరు కానీ, ఈవెన్ నాగబాబు గారు వచ్చి ఉండొచ్చండి, పార్టీ నుంచి ఎవరు రాలేకపోవడం అంటే మరి కులమంతా నెత్తినేసుకునే కదా ఈ రోజు చిరంజీవి గారిని ఒక స్థాయిలో కూర్చోబెట్టాలని తపన పడింది. అవును. అయితే ముద్రగడ గారి కుమార్తెను జనసేన పార్టీలో చేర్చుకున్నారు కదా, ఆమెకు సముచిత స్థానమే ఉంది కదా, గౌరవంగా చూసుకుంటున్నారు కదా. సార్, అది అసలు వాళ్ళ కనీసం చెప్పాల్సింది ఏంటంటేనండి, ముద్రగడ గారి కూతుర్ని ఆ అమ్మాయి చదివింది 7th క్లాస్ సార్. ఈవెన్ 10th క్లాస్ ఎందుకు చదవలేదు అంటే ఆ అమ్మాయికి తెలియాల. ఎందుకంటే రోడ్డు మీద బస్సు ఎక్కించడానికో వెహికల్ ఎక్కించడానికో కూడా, వెహికల్ ఎక్కించే ఆడపిల్లని అక్కడికి పంపించాలండి. వద్దులేండి, మా పిల్ల మా ఇంట్లో ఉంటదండి, జాగ్రత్తగా వద్దులేండి మీరు వెళ్ళిపోండి అని వచ్చిన ప్రిన్సిపల్ ని వాళ్ళని కూడా వెనక్కి పంపించి 7th 8th ఆపేసిన వ్యక్తి అండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య ఇంతటి వరకు ఎవరు చూడలేదండి, ఆమెని కూడా ఎవరు చూడలేదండి. అంత గోప్యంగా కుటుంబాన్ని గుర్తుగా సాగిస్తున్న వ్యక్తి ఈ రోజు స్టేజ్ మీద సడన్ గా వాళ్ళ కూతురు వాళ్ళ అల్లుడు వచ్చినప్పుడు ఇతనికి తెలుసు కదా,
ఇతని భార్య గాని, ఇతని పిల్లలు గాని, ఇతని అన్న గాని, ఇతని వదిన గాని, వాళ్ళ అన్న కూతురు గాని ఎవరన్నా వచ్చినారండి ప్రచారానికి? మ్మ్. రాలేదు కదా. మరి ఆయనకి ఇష్టం లేదో అలా స్టేజ్ ఎక్కించడం ఏంటి? ఆయన కోపడతారు, ఆయన కోపం ఎక్కువ. ఇప్పుడు మనకు ఆయన కోపం వచ్చింది అనుకోండి, ఇప్పుడు డిప్యూటీ సైనిక పదవికి రాజీనామా ఇస్తారని ఎవరన్నా ఇవ్వరు కదా. కానీ అదే పద్మనాభం గారు ఉంటే తక్కువ నా కుర్చీ అలా తన్ని వచ్చేసేవాడండి. అంత గొప్ప వ్యక్తి. ఆయన ఇష్టాలు ఆయనకు ఉంటాయి. ఇప్పుడు ఆ కుటుంబంలో కూతుర్ని బయటికి రానివ్వకూడదు, ఒక రొచ్చు, ఆడపిల్లలు నిలబడలేరు, ఇబ్బంది పడతారు, బూతులు తిట్టించుకుంటారు. రోజు మేము తిట్టించుకోవట్లేదండి. అలా ఎన్నో ఉంటాయి అమ్మా అని ఆయన వద్దంటుంటే, ఈ పిల్లకి ముద్రగడ పద్మనాభం గారి కూతురు కదా, జనాలందరూ చుట్టూ రెచ్చగొట్టుంటారండి. నాకు తెలిసి అమ్మాయి ఒక్కతే కూడా రాజమండ్రి నుంచి కిర్లంపూడికి పాపం ఒక్కతే కూడా రాదట. ఈ రోజు చూడండి, తండ్రిని కూతుర్ని దూరం చేసింది ఏంటి అంటే రాజకీయం. ఈ రాజకీయమేనండి. లేకపోతే ఆఖరి చూపులు, కడచూపులు తల్లి దగ్గర ఉండేది. ఈ రోజు తల్లి భావోద్వేగానికి గురవుడు. ఈ రోజు కూడా వాళ్ళు మాకు అక్కర్లేదు మా కూతురు అంటున్నారు. ఏంటి తల్లి, ఏదో కోపంలో జరుగుంటది కదా, మీరన్నా దగ్గర తీసుకోకపోతే ఎలా అంటే ఆయనకి ఇష్టం లేదండి. ఆయనకి తెలుసండి, ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తున్నారండి. ఇదే బాధలో ఉన్నారు సార్. సో ఇలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ అమ్మాయిని రాజకీయంగా స్టేజ్ మీద చూపించడం చాలా పెద్ద తప్పండి. బహుశా ఇది ఆయనకి తెలియకుండా జరుగుంటుందని నేనైతే భావిస్తున్నా. ఆయనకి తెలుసు, ముద్రగడ గారి కోపం తెలుసు, ఆయన ఉద్యమ స్ఫూర్తులు తెలుసు. అందుకే ఆయన చాలా మార్లు ఎప్పుడు ఆయనకు కూడా దూరంగా ఉంటారేమో బహుశా. ఎందుకంటే కోపం గురించి తెలుసు కాబట్టి. రైట్. థ్యాంక్ యూ మేడం, ఫోన్ లైన్లో మీ అభిప్రాయం తెలియజేసినందుకు రజనీ గారు.